ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్ట్ 27, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. కీర్తనల గ్రంథము 97 అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని యందు సంతోషించాలి అనంటే ముందుగా నీతిమంతులమై ఉండాలి. మరి ప్రభువునందు మనమందరమీ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము కదా. మరి దేవుడు అంటున్నారు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని అంటున్నారు. మరి మనం నీతిమంతులం ఎలా అవుతాము? ఎప్పుడైతే మనం నీతిమంతులం అవుతామో అప్పుడే దేవుని యందు సంతోషించగలుగుతాము, దేవుణ్ణి ప్రేమించగలుగుతాము. దేవుని ప్రేమిస్తే చెడుతనాన్ని మనము అసహించుకునే వారంగా ఉంటాం. అంటే దేవునికి ఏది ఇష్టం ఉండదో అది మనకు కూడా ఇష్టం ఉండదు. దేవునికి ఏది ప్రీతికరమైనదిగా ఉంటుందో అది మనకు కూడా ఇష్టమైనదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు నీతిమంతులుగా మనం ఉండి దేవుని యొక్క సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే, దేవుని యందు ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే ధర్మశాస్త్రాన్ని వినివారముగా ఉండిపోకూడదు. ఎప్పుడైతే మనము ధర్మశాస్త్రాన్ని వినివారముగా ఉండిపోతామో అప్పుడు మనము దేవుని నీతి నెరవేర్చలేము కదా. ధర్మశాస్త్రాన్ని విని దానిని అనుసరిస్తే అప్పుడు మనము దేవుని యొక్క నీతిని నెరవేరుస్తాము. దేవుని యొక్క పని విషయంలో మనం ముందుంటాము. దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉంటాము. దేవుని ప్రేమిస్తాము. దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మన జీవితంలోనికి మనము ఆహ్వానింపలేము. అప్పుడు మనము వాక్యాన్ని అనుసరించి జీవించే వారంగా ఉంటాము. ఎవరైతే వాక్యాన్ని అనుసరించి జీవిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని లేఖనం ప్రకారము. అప్పుడు దేవుని యందు మనం ఆనందించగలము. దేవుడు మన యందు ఆనందిస్తారు. దేవుడు మన యందు సంతోషిస్తారు. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానిని దేవుడు మన పట్ల నెరవేరుస్తారు. మరి అట్టి జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.